ఇడ్లీ రవ్వ 2 కప్పులు, ఇవి 1 గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది, ముందే నానబెట్టద్దు. ఇప్పుడు మినపప్పు 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే 2 గ్లాసుల రవ్వకి సగం గ్లాసు మినపప్పు వేసుకోవాలి, సరిపోతుంది. 4 గ్లాసుల రవ్వ అయితే 1 గ్లాసు మినపప్పు వేసుకోవాలి, లేకపోతే ఎక్కువైతే పుల్లగా అయిపోతుంది. పప్పుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒక 3 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదు, 3 గంటలలో నానిపోతుంది. బాగా నానింది. ఇప్పుడు ఇది మిక్సీలో పెట్టుకోవాలి. అలాగే ఇడ్లీ పిండి కూడా నానిపోయింది. 2 ఐస్ క్యూబ్స్ వేసుకుంటే పిండి వేడెక్కకుండా ఉంటుంది. మొత్తం నీళ్ళు లేకుండా పిండి వేసుకోవాలి. మినప్పిండి ఇలా మృదువుగా ఉండాలి. ఎందుకు ఇలా ఉందంటే ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం కాబట్టి మంచిగా ఇలా వచ్చింది. ఎప్పుడైనా కానీ మిక్సీలో వేసేటప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి, పిండి వేడెక్కకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండి మొత్తం వేసి కలిపి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మీరు లేట్ రుబ్బినా కానీ ఏమీ కాదు, పొంగుతుంది. ఇలా మూత పెట్టేసి నైట్ వదిలేసేయాలి. చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు ఇలా చేసుకుంటే. చూడండి, స్టీల్ కటోరీలలో ఇడ్లీ పిండి వేస్తున్నాను. ఇలా కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ రాయాలి ఇలాగా. ఇదో పిండి, ఇది రవ్వతో కలిపి పెట్టాను ఇడ్లీ పిండి. ఇవన్నీ సగం సగమే వేసుకోవాలి. ఇలా ఇడ్లీ పిండి వచ్చేసి గట్టిగానే ఉండకూడదు, అలాగని జారుగా ఉండకూడదు. ఇది రవ్వది. ఇడ్లీ పాత్ర లేనప్పుడు ఇలా రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇలాంటి ఇల్లులున్న ఒక గిన్నె తీసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి అన్నీను ఇలాగా చక్కగా. ఇవి ఇప్పుడు ఆవరి మీద ఉడికించుకోవాలి. ఆల్రెడీ నేను నీళ్ళు పెట్టేస్తాను. ఇప్పుడు ఇది మనం ఇడ్లీ ఇలా పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు చిలకరించుకోవాలి. ఎప్పుడైనా వెంటనే తీయకూడదు, నీళ్ళు చిలకరించిన తర్వాతనే తీయాలి. మమ్మీ రోజు సాంబార్, ఆనియన్ సాంబార్ చేసుకొని చాలా సింపుల్ గా. చట్నీ ఇంకా ఇగో ఈ కటోరీలలో ఇడ్లీ చేసాను చూడు, ఎంత బాగా వచ్చాయో తీసి చూపిస్తాను. మనం ఇడ్లీ పాత్ర లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. చూసారు ఎంత చక్కగా వచ్చిన ఇడ్లీలు. నీకే సరేనా? ఓకే, సాంబార్ ఇడ్లీ సూపర్ గా ఉంటుంది. వేసిస్తాను నాకు ప్లేట్లో సాంబార్. వేడి బాగుంది. ఇంకా ఇందులోనే చట్నీ కూడా వేస్తాం. ఒక్క సెకండ్. మిరపకాయ వేయాలా? తిని చూడు. ఇలా సాంబార్ చట్నీ తింటే సూపర్ గా ఉంటుంది. చూడటానికి చాలా వేడివేడిగా బాగుంది. తిని చూడు ఎలా ఉందనేది. చూసి తింటున్నా.
బాగుంది కదా మ్మ్. ఓకే క్యాబోర్డ్ వెయిట్ చేస్తున్నా పోనీ ఓకే జ్యూస్ చేస్తాను. ఫ్రూట్స్ పెట్టున్నాను చూడు. ఇంకా ఇవి బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీస్. मम्मी चलो मैं हो गया मम्मी वो चिकन दे दो मेरे को ओके ओके रख दिया, देखो पैक कर दिया, देखो इसमें और इसमें भी डाल दिया आप ఈరోజు చట్నీ కొబ్బరి చట్నీ ఇంకా ఇడ్లీ, ఆహా, అలాగే రెడ్ చట్నీ. ఇదోరమ్మా నీకు టిఫిన్. అబ్బో చాలా బాగుంది. ఎట్లా చేసినామమ్మా ఇడ్లీ గిన్నె గిన్నెలో ఇగో ఈ కటోరలో వేసినాను. తీసి చూడు ఎలా ఉందో. లేదమ్మా ఇడ్లీ గిన్నె లేకుండా గిన్నెలలో వచ్చేసిందా? సూపర్ గా ఉందమ్మా ఇడ్లీ గిన్నె. చట్నీ కూడా బాగుంది. అల్లం చట్నీ, పల్లీలు, కుడుక, కొబ్బరాకు చట్నీ. పల్లీలు కాదు, కొబ్బరి, పుట్నాల పప్పు. చాలా బాగుందమ్మా. అయినా తిని ఇడ్లీ గిన్నెల కంటే కటుకూర గిన్నెలలో బాగుందమ్మా. అవును అవును.